హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పీనట్ కుకీస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటికి నెయ్యి కానీ నూనె కానీ సోడా కానీ వేయకుండానే ఇలా ఇంట్లోనే టేస్టీగా డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కంప్లీట్గా చల్లారనిచ్చి వీటిపైన ఉన్న పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్లేట్లోకి కొంచెం పల్లీలను అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పంచదారను యాడ్ చేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. మూత పెట్టి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం పీనట్ బటర్ అంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పల్లీలను ఒక జిప్లాక్ కవర్లోకి తీసుకొని వీటిని విధంగా క్రష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పీనట్ బటర్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలోకి పాలను కానీ నీళ్ళని కానీ ఏమీ కలిపే పని లేదు. ఇలా సాఫ్ట్ డౌలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి అనేది ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యిని అప్లై చేసి పైన ఒక బటర్ పేపర్ను పెట్టుకొని దానికి కూడా నెయ్యి రాసి పక్కకు పెట్టుకోవాలి. మనం రెడీ చేసిన పిండిలో నుంచి కొంచెం కొంచెంగా ఇలా చేతిలోకి తీసుకొని లడ్డూస్ లాగా చేసుకొని వీటిని కుకీస్ షేప్లో క్రాక్స్ లేకుండా చేసుకొని ఇలా క్రష్డ్ పీనట్స్లో 2 సైడ్స్ డిప్ చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చేతుల్లోకి తీసుకొని కుకీస్ లాగా చేసుకొని క్రష్డ్ పీనట్స్లో 2 సైడ్స్ డిప్ చేసి ఇలా బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇలా అన్ని కుకీస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. దీనిలో ఒక ఐరన్ స్టాండ్ను ఉంచి మనం రెడీ చేసుకున్న కుకీస్ ప్లేట్ను దీనిలోకి పెట్టుకొని పైన మూత పెట్టి 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు వీటిని బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా 30 మినిట్స్ తర్వాత మూతను తీసి చూసినట్లయితే కుకీస్ బాగా కుక్ అయ్యాయి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. చూసారా, ఎంతో టేస్టీగా హెల్తీగా పీనట్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఇలా నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి హెల్తీ కూడా. పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.